కవితక్క టీఆర్ఎస్ పార్టీని ఎందుకు పెట్టిందో, అట్లా పార్టీని పెట్టించిందెవలో, టీఆర్ఎస్ పార్టీ ఎవరికి ఎక్కువ లాభం చేస్తదో, రాష్ట్రంలో రాజకీయాలు ఎట్లుండబోతున్నాయో ఓ పెద్ద మనిషి చెప్తున్నాడు. ఎవలాయన ఏం చెప్పిండనేది పాండ్రిందా. టీఆర్ఎస్ కేసీఆర్ని తిట్టిపీనికే ముఖ్యమంత్రి గారు సపోర్ట్ చేస్తున్న పార్టీ అది ఇండైరెక్ట్గా బీజేపీకే బెనిఫిట్ అవుతుంది ఫైనల్గా. అబ్బా, ఎంపీ అరవింద్ సార్ పబ్లిక్ తెలియని ముచ్చటేదో చెప్తాడు కావచ్చు అనుకుంటే జగమెరిగిన సత్యాన్ని జేబుల దాచి దాచి ఇప్పినట్టు చెప్తున్నాడు. కవితక్క పార్టీ ఎందుకు పెట్టింది, తన తోలి పార్టీ ఎవరు పెట్టించింది అనేది ఎవరికి తెలియని ముచ్చట. అది ఓకే గాని అట్లా కవిత పార్టీ పెడితే బీజేపీ పార్టీకి లాభం అనే ముచ్చట కొత్తగా ఉన్నది. అంటే కవితక్క పార్టీ పెట్టేదానికి బీజేపీ పార్టీ వాళ్ళు కూడా సాయం చేసిండ్రు అన్నట్ట. మరి అట్లెట్లా బీజేపీ పార్టీకి మేలు జరుగుతుంది? ఎంపీ అరవింద్ సార్ అట్లా అనుడు ఎన్నుకున్న మతలబ్ ఏందో సార్కే తెలవాలి గాని ఒకటి మాత్రం నిజం, కవితక్కతోటి సీఎం రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ పెట్టించుడు, తండ్రి కేసీఆర్ సార్ను తిట్టించుడు ఎంపీ అరవింద్ సార్కు బిల్కుల్ ఇష్టం లేనట్టున్నది. ఒక్క కవితక్కనే కాదు, ఎవ్వరు కేసీఆర్ సార్ను తిట్టినా అరవింద్ సార్కి ఇష్టం లేనట్టున్నది. అందుకే రేవంత్ రెడ్డి కవితక్కతోని పార్టీ పెట్టించి తప్పు పని చేసిండు అన్నట్టు చెప్తున్నాడు. మరి బీజేపీ పార్టీకే లాభం జరుగుతుందని అంటున్నాడు. అంటే కవితక్క ఎన్నికల నాటికి టీఆర్ఎస్ పార్టీని తీసుకుపోయి బీజేపీ పార్టీలో కలుపుతుందా ఏంది? ఆ ముచ్చట ముందే తెలిసి ఇట్లా మాట్లాడుతున్నాడా ఏంది? చెట్టు నాటి నీళ్లు పోసి కాయలు కాసే టయానికి ఇంకోల పాలైనట్టు అవుతుందా ఏంది టీఆర్ఎస్ పార్టీ అని అనుకుంటుండ్రు తెలంగాణ పబ్లిక్. ఏమో, బీజేపీ పార్టీ చేతుల ఈడీ ఉన్నది, సిబిఐ ఉన్నది కాబట్టి ఏమైనా జరగవచ్చు అంటున్నారు రాజకీయాలు తెలిసిన వాళ్ళు. ఓట్లు వేసేటప్పుడు ఎవరు పైసలు ఇస్తారా అని ఎదురు చూస్తారు కొంతమంది. ఏ పాటోలు ఇచ్చినా పైసలు జోబులో పెట్టుకుందామని చూస్తారు. ఎవరు దావుపిచ్చినా తినిపించినా వేసుకొని పోదామన్నట్టు చేస్తారు. అట్లా చేసిన అడ్డమైన వాళ్ళకు ఓట్లేస్తే ఏమవుతుంది? ఓగి అక్క చెప్తున్నది నుండ్రి, పైసలు తీసుకొని ఓట్లు వేయొద్దని ఎంత కోపంగా చెప్తున్నదో మీరే నుండ్రి. మంచిగా అయిందా? బుద్ధి వచ్చిందా? చెవులు విండి చేతిలో పెట్టినట్టు అయిందా? ఓటు అమ్ముకుంటే ఎసొంటి గతి పడుతుందో తెలిసిందా? అప్పుడు సిగ్గు చంపుకొని నోటోటి వేస్తే ఇప్పుడు నిగదీసి అడిగే హక్కు లేకుండా అయింది. గెలిచినోడు దేకకపోయే, ఓడినోడు పట్టించుకోకపోయే. రంగిజేడే మంగిజేడే అన్నట్టు అయింది మన పరిస్థితి అని తోటోళ్లకు తొడపాశం పెట్టినట్టు తిడుతున్నది. సూర్యాపేట జిల్లా సెంటర్లో 15వ వార్డు 9వ వార్డుల 30 రోజుల నుంచి మిషన్ భగీరథ నీళ్ళు వస్తలేవట. అందుకే ఖాళీ బిందెలు పట్టుకొని రోడ్లెక్కిన రాడోళ్ళంతా. కార్పొరేటర్ని అడిగితే కాసులు తీసుకొని ఓట్లు వేసిన వాళ్ళకి పని చేయాలని అడిగే హక్కు ఎక్కడిది అని దబాయించిండ్రట. ఆఫీసర్లు దునపోతు మీద రాలవాన పడ్డా కదలనట్టుంటున్నారట. అందుకే ఎటు తెలుసుకోలేక రోడ్డెక్కిలో లీయేస్తున్నారు. వాళ్ళని వీళ్ళని తిట్టుకుంటే ఈ అక్క ఎన్నికలప్పుడు చేసిన తప్పును గుర్తు చేసింది. పైసలు తీసుకొని ఓటేస్తే పానాలు పోయే కథ అవుతున్నది అన్నట్టు కోపమెల్లగక్కింది. ఆగిసొంటి రోజులు రావాలే, ఓటుకు నోటుకు తీసుకున్న వాళ్ళకు జ్ఞానోదయం కలగాలి, పబ్లిక్ చేతులుండే ఓటుకి ఎసొంటి ఇలువ ఉన్నదో తెలుసుకునే రోజులు రావాలి. ఇంకోసారి ఓట్లకు పైసలు వంచుతామని ఇంటి ముంగట్టుకు వచ్చిన లీడర్లను చెప్తోని కొట్టినట్టు సమానం చెప్పే రోజులు రావాలి. నిజాయితీగా ఓట్లేసిన నాడే ఇట్లా ఖాళీ బిందెలతోని రోడ్డు ఎక్కుడు కాకుండా గెలిచినోని గల్లబట్టి అడగొచ్చు. అరే, నిన్ను ఎన్నుకున్నదే మాకు సేవ చేసేదానికని నిలదీయొచ్చు. కాబట్టి పబ్లిక్ పెసలు చేనులో వడగొట్టుకొని పప్పు అటకెల దేవుకుంటే ఏం దొరకదు అనేది గుర్తుంచుకోండి. లేకుంటే వీళ్ళకి పట్టిన గతే అందరికి పడుతుంది. ఓటు అనే ఆయుధాన్ని సరిగ్గా వాడకుంటే అది మన మేడనే ఎగవస్తుంది అనేది తెలుసుకోండి.